హలో అండి అందరికీ నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ లక్ష్మీ అమ్మవారికి ఇలాగా అభిషేకం చేసుకున్నానండి, పాలాభిషేకం. లక్ష్మీ అమ్మవారితో పాటు 2 ఏనుగులు ఉంటే పక్కన అవి కూడా పెట్టుకొని ఇలా అభిషేకం చేశానండి. ఇంకా ఇవాళ పసుపు కుంకుమ నీళ్ళు ఎప్పటిలాగే ఎప్పుడు అభిషేకం చూపిస్తా కదండి వీడియోలో, అలాగే ఇవాళ కూడా అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత అభిషేకం అంతా అయిపోయాక అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకొని అష్టోత్తరం అది చదువుకున్నానండి. అమ్మవారికి అభిషేకం చేశాక ఆ అభిషేకం పాలు మనం తల మీద కొంచెం జల్లుకోవాలండి. ఆ తర్వాత అభిషేకం చేసిన ఈ పాలు ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదండి. ఇవి మన ఇంట్లో మొక్కల దగ్గర అయితేనే మనం మొక్కలకు పోసుకోవాలండి. పాలు బయట మొక్కలకి వాటికి మనం పోయకూడదండి. మనం అభిషేకం ఇంట్లో చేసుకున్న అభిషేకం పాలు ఇంట్లో మొక్కలకి అయితేనే పోయాలండి. ఇవి అందుకే తెలియని వారు తెలుసుకుంటారని చెప్తున్నానండి. ఇవాళ అమ్మవారికి అభిషేకం అయితే ఇలా చేసుకున్నానండి. అభిషేకంలో చూడండి అమ్మవారు చక్కగా నిండుగా కనపడుతున్నారు కదండి. ఇలా అభిషేకం అంతా చేసుకున్నాక అమ్మవారిని పూలతో అలంకరించుకొని పసుపు కుంకుమ బొట్లన్నీ పెట్టుకొని ధూప దీప నైవేద్యాలతో ఈ ఫ్రైడే అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను. ఈ 2 ఏనుగులు అమ్మవారితో పాటు పక్కనే ఉన్నాయండి. ఆ పక్కనే అమ్మవారితో పాటు ఏనుగులకు కూడా అభిషేకం చేశాను. ఇంకా ద్వారలక్ష్మి పూజ ఇవాళ ఫ్రైడే కదా, ద్వారలక్ష్మి పూజ చేశానండి. ద్వారలక్ష్మి పూజకి ఇలాగా పసుపు కుంకుమ బొట్లు ముగ్గు వేసుకొని గుమ్మానికి పూలతో అలంకరించుకొని 2 వైపులు ఇలా దీపం పెట్టుకొని దీపం నైవేద్యం మనం పూజ ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఈ గుమ్మానికి కూడా ఇలా చేసుకోవాలండి. ద్వారలక్ష్మి పూజ అంటారు కదా, అది చేసుకున్నానండి. ఇవాళ ఫ్రైడే అని ప్రతి ఫ్రైడే ఇలాగే చేసుకుంటానండి. ఇంకా ఇవాళ అమ్మవారికి పూజ చేసుకొని ఇలా చిట్టి గాజులు అంటే చిన్న గాజులతో అష్టోత్తరం చదువుకొని అమ్మవారి దగ్గర ఈ చిన్న గాజులతో అలంకరించుకున్నానండి పూలతో పాటు. ఇవాళ అమ్మవారి అష్టోత్తరం లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం ఇలా చదువుకున్నాను. ఓం ప్రకృతియే నమః, ఓం వికృతియే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యాయ నమః, పద్మలాయ నమః, పద్మాయ నమః, శుచ్యాయ నమః, స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మాయ నమః, ఓం లక్ష్మ్యాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దీప్త్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుదాయ నమః, వసుధారిణ్యాయ నమః, కమలాయ నమః, కాంతాయ నమః, కామాక్షాయ నమః, క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ బుద్ధ్యేన అనుగాయన హరివల్లభాయన అశోకాయన అమృతాయన దీప్తాయన లోకశోక వినాశిన్యానో ధర్మనిల్యానో కరుణాయనో లోకమాత్రేనో పద్మప్రియానో పద్మాశ్రయనో పద్మాక్షయనో పద్మసుందరేనో పద్మోద్వయనో పద్మముఖ్యానో పద్మనాభ ప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యాయ నమః, పద్మిన్యాయ నమః, పద్మగంధిన్యాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, సుప్రసన్నాయ ప్రసాది భీముఖ్యాయ నమః, చంద్రవదనాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదరాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇందు శీతలాయ నమః, ఓం ఆహ్లాద జనన్యాయ నమః, పుష్టాయ నమః, ఓం శివాయ నమః, శివకర్తాయ నమః, ఓం దారిద్ర్యనాశిన్యాయ నమః, ఓం సత్యాయ నమః, విమలాయ నమః, విశ్వజనన్యాయ నమః, ఓం ప్రీతి పుష్కరిణ్యాయ నమః, శాంతాయ నమః, శుక్లమాల్యంరాయ నమః, శ్రీయాయ నమః, ఓం భాస్కర్యాయ నమః, ఓం వరరోహాయ నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం యశస్విన్యాయ నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హరిణ్యాయ నమః, ఓం హేమమాలిన్యాయ నమః, ఓం ధనదానకర్త్యాయ నమః, సిద్ధ్యాయ నమః, స్త్రైణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, రూపవేశగతనందాయ నమః, వరలక్ష్మ్యాయ నమః, వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రకరాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, జయాయ నమః, మంగళదేవ్యాయ నమః, ఓం విష్ణు వక్షస్థల స్థితాయ నమః, విష్ణుపత్యాయ నమః, ప్రసన్నాక్షాయ నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, దారిద్ర్యధ్వంసిన్యాయ నమః, ఓం దేవ్యాయ నమః, సర్వోపదారిణ్యాయ నమః, నవదుర్గాయ నమః, మహాకాళ్యాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, త్రికలాజ్ఞ సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీ లక్ష్మీదేవ్యాయ నమః, మహాలక్ష్మీదేవ్యాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఇలాగ అష్టోత్తరం చదువుకున్నానండి. తర్వాత చిట్టి గాజులతో ఇలా అష్టోత్తరం చదువుకొని ఆ చిన్న గాజులతో అమ్మవారిని అష్టోత్తరం చదువుకొని ఇలా అలంకరించుకున్నాను. ఇంకా ధూపం చూపించుకొని హారతి ఇలా చూపించాను. ఇలాగా ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అని మనసులో అనుకుంటూ చూపించుకోవాలి ఇలాగా. ఇంకా నీరాజనం హారతి సమర్పయామి అని అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు ఇలా మనసులో అనుకుంటూ హారతి ఇవ్వాలి. ఈ ఫ్రైడే అయితే ఇలాగా అమ్మవారికి పూజ చేసుకున్నానండి. ఇలాగా దుర్గాదేవి నామం జపించుకుంటూ
ఆమె పాదాల దగ్గర పూలు వేసుకొని దుర్గాదేవి ఫోటోకి ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా లక్ష్మీ అమ్మవారికి చిన్న గాజులతో ఇలాగా అష్టోత్తరం చదువుకుని అమ్మవారిని అలంకరించుకున్నానండి. ఇంకా లలితా సహస్రనామం కూడా చదువుకుంటానండి. శుక్రవారం లలితా సహస్రనామం చదువుకొని వడపప్పు బెల్లం ఇలా ప్రసాదంగా పెట్టుకుంటాను నేను. లలిత అమ్మవారికి కూడా అలాగా ప్రసాదం చూపించుకొని ఈ ఫ్రైడే నేను ఇవాళ పూజ ఇలా కంప్లీట్ చేశాను. అదే నేను వీడియో తీసి మీకు పెట్టానండి. నా పూజ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఫ్రైడే ఇలాగే పూజ చేసుకుంటానండి. ద్వారలక్ష్మి దేవికి ఇంకా అన్నపూర్ణ దేవికి పూజ చేసుకుంటాను. ప్రతి ఫ్రైడే అభిషేకం చేసుకుంటూ అమ్మవారికి ఇలాగే పూజ చేసుకొని అష్టోత్తరం అది చదువుకుంటాను. అష్టోత్తరం చదువుకుంటూ అక్షింతలైనా వేసుకోవచ్చు లేదా కుంకుమైనా వేసుకోవచ్చు. అమ్మవారికి సమర్పించే ఏదైనా వస్తువు వేసుకుంటూ మన అష్టోత్తరం చదువుకోవచ్చు. చిట్టి గాజులు, వీటిని చిట్టి గాజులు అంటాం మేము, చిన్న గాజులు అని కూడా అంటారు. ఇంకా అన్నపూర్ణదేవికి ఇలాగ ఫ్రైడే శుక్రవారం ఇలా పూజ చేసుకుంటానండి. ఇంకా పొయ్యి పూజ అండి. పొయ్యి పూజ చేయండి మనం శుక్రవారం నాడు మేము పొయ్యి కూడా వెలిగించాము. పొయ్యికి ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ధూపం చూపించుకొని స్టవ్ ఆన్ చేసుకుంటానండి. నేను వారంలో ఒకసారి ఇలా చేస్తాను. మిగతా రోజులు అగ్నిదేవుడికి దండం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాలు కాసుకుంటామండి మార్నింగు. ఇంకా అమ్మవారు చిన్న గాజులతో అష్టోత్తరం చదువుకొని అలంకరించుకుంటే నిండుగా కనపడుతున్నారు కదండి. ఇంకా ఈ ఫ్రైడే పూజ అయితే ఇలా చేసుకున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. పూజలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. తెలియని వారు ఎవరైనా తెలుసుకుంటారని నేను చేసే ప్రతి పూజ వీడియోస్ ఇలా పెడుతున్నాను నేను. తెలిసిన వారు ఎప్పుడు చేసుకుంటారు కదా, తెలియని వారు చేసుకుంటారని ఇలా పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి.